హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది, చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా రోజులైంది వీడియో చేయక. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే ఏం కర్రీ చేస్తున్నానంటే మన ఎండు రొయ్యలు, సొరకాయ, మిర్చి, టమాటా కలిపి వండుతున్నాను. బాగుంటుందండి, ఇట్లా టేస్ట్ సూపర్ ఉంటుంది. నాకు ఇష్టం ఇట్లా. మంచిగా ఇట్లా కాల్ చేసి వేయించిన తర్వాత నాకు కొద్దిగా హాట్ వాటర్ పెడితే ఓకే, బాగుంటుంది. ఇదైతే గుమ్మ గుమ్మ వాడుస్తూనే వస్తుంది. ఇంకోటి ఇట్లా ఫ్రై అయిపోవాలి ఎండు రొయ్యలు. ఇలా అవ్వాలండి. ఎండు రొయ్యలు అయితే ఫ్రై అయిపోయింది. కొద్దిగా మనం హాట్ వాటర్ పెట్టి ఉప్పేసి తీసేస్తే అందులో ఉన్న పురుగులు కానీ డస్ట్ కానీ ఉసుకెలు ఏమన్నా వచ్చేస్తుంది. కొద్దిగా నీళ్ళు పెట్టుకొని మనం ఎండు రొయ్యలు ఇందులో పెట్టుకొని ఒక స్పూన్ అట్లా తిప్పితే చాలు, ఉసుకి అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన హాట్ వాటర్ వేడి నీళ్ళలో ఉప్పు నీళ్ళు వేసాను. నేను వేడి చేశాను కదా నీళ్ళు. ఇలా కొద్దిగా ఇట్లా కలుపుకుంటే అందులో ఉసుకి ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా చస్తాయి. ఉసుకి అయితే బయట కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్నగా తీసేయాలి. షేప్ అది నీసు వాసన కూడా పోతుంది మన హాట్ వాటర్లో. నూనె వేసాను. నూనె హీట్ అవుతుంది. మనం పోపు వేసి కూర వండుకుందాం. నూనె అయితే హీట్ అయింది. మనం పోపు వేసుకుంటున్నాను. నేను ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుంటున్నాను. చటపట ఇప్పుడు ఎండు రొయ్యలు వేసిందో నూనెలోనే ఎండు రొయ్యలు వేసాను. కొద్దిగా నూనెలో ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్నాను, బాగుంటుంది. ఫ్రై అవ్వాలి. తర్వాత సొరకాయ వేసుకున్నాం. అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేస్తే వాసన బాగుంటుంది. నీసు వాసన రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం పేస్ట్. ఏ కర్రీలో అయినా మన చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏది వండినా అల్లం పేస్ట్ వేసుకుంటేనే కర్రీ అదే సూపర్ బాగుంటుంది. సొరకాయ ముక్కలు కూడా వేసాను. కలుపుకుందాం.
దీన్ని మనం మగ్గనిస్తే మనం తర్వాత పసుపు అవన్నీ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసేసానండి. ఇలా కలుపుకొని సోరకాయలోనే వాటర్ ఉంటుంది, అందుకని ఇది మన అందులో అట్లనే మగ్గియాలి. మగ్గిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా సోరకాయలో వాటర్ ఉంటుంది కదా, మంచిది కదా. ఓకే, ఈ మగ్గనిస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదండి మనం టమాటా వేసుకున్నాం. కొద్దిగా కదులుతూ ఉంది. ఒక చేతితో ఫోను, ఒక చేతితో కూర కలపడం అది ఇబ్బంది ఉంది, ఏమనుకోకండి. వీడియో సేఫ్ అవుతుంది. ఇట్లా మగ్గనిచ్చి మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని మీరు తగినంత మీరు వేసుకోండి. నేనైతే 1 డ్రాప్ మాకు తగినంత నేను వేసుకుంటాను. మన తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోయిందా లేదో అని. చూడండి మన సోరకాయలో ఎట్లా వాటర్ వస్తుందో. దాంతో ఇట్లా సిమ్లో పెట్టి మనం మగ్గిస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అస్సలకి. ఒకసారి కలుపుకుందాం. అబ్బా అయితే ఎలా తీయాలంటే ఫోన్ ఏంటి ఊకెట్ట తిప్పుతున్నారని ఏమనుకోకండి. కొద్దిగా ఒక హ్యాండ్తోనే చేస్తున్నా కదా. మా సోరకాయలు కూడా ఎంత వాటర్ వచ్చిందో. చాలా బాగుంటుంది కర్రీ, సోరకాయ కర్రీ. ఇది మనం తినాలి, ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా తినాలి. ఇప్పుడు తక్కువలో దొరుకుతుంది. మగ్గిన పసుపు సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. కారం వేస్తున్నాను. మీరైతే తగినంత వేసుకోండి. మా దగ్గర పెద్దగా కారం ఉండదండి, కొన్న కారం. మా ఇంట్లో కారం అయిపోయింది, కొన్న కారం అండి. ఎంతైనా మన ఇంటి కారమే అండి. కొన్న కారం అంత టేస్టీగా లేదు. మన ఇంటి కారమే పట్టించుకోవాలి. మా అమ్మని మిర్చి పంపమని చెప్పాను, పంపిస్తాను. అది తొడియాలు తీసి ఎండబెట్టి పట్టించుకోవాలి కారం.
చూడండి కర్రీ ఇప్పుడు బాగుంది కదా. కొంచెం మగ్గనిద్దాం. మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది. గాయ్స్ ఇవి ఒకసారి చూద్దాం, తిప్పుకొని చూద్దాం. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఉప్పు వేద్దాం, చిటికేడు. ఇప్పుడైతే మనం కొద్దిగా ధనియాల పౌడర్, వేసాను. తిప్పుకున్నాం ధనియా పౌడర్ అంతా పట్టుకునేలాగా. కానీ గుమగుమలాడుతుందండి కర్రీ అయితే. ఇక్కడ నిండా తినవచ్చు అన్నం. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే మనకు మంచి సువాసన ఉంటుంది. సరే కలుపుకుంటే కొత్తిమీర దాన్ని టేస్ట్ అంతా మన ముక్కలకు పట్టుకొని మంచి సువాసన ఉంటుంది. కర్రీ కూడా ఇంకా టేస్ట్ వస్తుంది. ఒకసారి తిప్పుకొని పట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అలా నేనైతే అన్ని కర్రీ సిమ్లోనే వండుతాను. ఎందుకంటే సిమ్లో నుండి స్లోగా కుక్ అయ్యి మంచిగా బాగుంటుంది టేస్ట్ అని అట్లా వండుతాను. ఓకే, కర్రీ రెడీ. ఇప్పుడు మంచిగా అన్నం తినవచ్చు. Guys, my channel, like, subscribe, support మాకు చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.